ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఈ వచనాన్ని ద్వారా చాలా చక్కనైనటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వచనం ద్వారా నేర్చుకోదగ్గటువంటి ఆలోచన ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడి వాక్యాన్ని మీకు అందజేస్తూ ఉన్నాడు. ఇందులో గొప్ప సంగతి ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, రక్షకుడు, లోకానికి రక్షకుడు, పాపమును క్షమించినవాడు, సమస్తము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి సాధారణమైన మనుషుల మధ్య ఉండడం చాలా గొప్ప విషయమే. దేవునికి సమస్త మహిమ కలుగునాక ఆయన ఈరోజు ఒక చక్కనైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి వాడుక చొప్పున చదువుటికే నిల్చున్నాడు. ఏమి చదువుతున్నాడంటే, దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే మనకి ఇవ్వబడింది ఏంటంటే బైబిల్. అప్పట్లో ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యంగా పరిగణించబడింది. పరిశుద్ధమైన లేఖనాలు స్వయంగా సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుతూ వచ్చారు. ఇదొక పెద్ద ఉదాహరణ, ఇది ఒక పెద్ద మాదిరి. యేసుక్రీస్తు ప్రభువు దేవదేవుడిచ్చినటువంటి లేఖనాలను అనేక మందికి ఉదాహరణగా నిలవడానికి దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. అంటే ఏదైతే దైవ లేఖనాలు ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి చక్కగా తెలుసు, ధ్యానం చేయడం తెలుసు, చదవటం తెలుసు. నేటి దినాల్లో దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నారు. ఎంతో 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 బిజీ స్కెడ్యూల్ అయిపోతుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తే నీకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు చదువుతుంటే దేవుని మాటలను నీవేం చేస్తూ ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభు వారే మనకు మాదిరి కనపరిస్తే నీవు ఎందుకు బద్ధకంతో బైబిల్ చదవకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? దేవుడే నీకు మాదిరి. దేవుని వాక్యం చదవకుండా వారం అంతా గడిపేస్తూ ఉన్నావా? లేదా సంవత్సరం అంతా గడిపేస్తూ ఉన్నామా? ఎట్లాగా నీ యొక్క జీవితంలో, మన యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఎలా కలుగుతుంది? ఏ విధంగా ఊహించుకోగలవా? నీకు నీవుగా క్రమశిక్షణగా ఏర్పాటు చేసుకో. నీకు నీవుగా అలాంటి క్రమశిక్షణ కలిగి ఉండు. దేవుని వాక్యం చదవాలని, దేవుని వాక్యం ధ్యానం చేయాలని. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది ఒక్క ఆదివారం తప్ప మిగతా రోజులంతా కూడా బైబిల్ని పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది ఆ ఆదివారం కూడా ఫోన్ పట్టుకెళ్తున్నారు కానీ బైబిల్ పట్టుకెళ్ళట్లేదు ఈ యొక్క మందిరానికి, దేవుని మందిరానికి. చాలా విచారకరమైనటువంటి సంగతులు. ఇదిగో దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారి చదువుటకే నిల్చున్నాడు సమాజ మందిరంలో, పెద్దల దగ్గర, ఆ మందిరంలోకి వచ్చినటువంటి వారందరి దగ్గరికి. యేసుక్రీస్తు వారు తెలుసు దేవుని యొక్క వాక్యం యొక్క వాల్యూ ఏంటో, దేవుని వాక్యం యొక్క వాల్యూ ఏంటో, ఆ పరిశుద్ధత ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి మనకు దేవుడిచ్చినటువంటి లేఖనాల యొక్క ఉద్దేశం ఏంటో ప్రభువుకు తెలుసు. మరి నీకు తెలుసా? యేసుక్రీస్తు కోసం నువ్వు ఎంత పరితపిస్తున్నావో అది మంచిదే, కానీ ఆయన ఇచ్చినటువంటి లేఖనాలను, ఆయన కొరకు చెప్పినటువంటి లేఖనాలను నువ్వు ఎంతవరకు ధ్యానం చేస్తూ ఉన్నావు? ఎంతవరకు పఠిస్తూ ఉన్నావు? ఎంతవరకు చదువుతున్నావు? మాట చెప్పునండి, ఈరోజు తప్పుడు బోధకులు వచ్చి నిన్ను మభ్యపడుతున్నారంటే నీవు సరైనటువంటి అవగాహనలో లేవు, సరైనటువంటి ధ్యాసలో లేవు, సరైనటువంటి చదువురిగా లేవు దేవుని లేఖనాల గురించి. కనుక ఎవరు చెబితే అవి నమ్మేసి భ్రమలో పడిపోయి తప్పుడు త్రోవలో వెళ్ళిపోతున్నారంటే అది కేవలం నిర్లక్ష్యమే. అది ఏ నిర్లక్ష్యం అంటే దేవుని వాక్యమును అనుదినము ధ్యానం చేయకపోవటమే, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోకపోవటమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డ,
ఈరోజు దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. నీకు ఈ యొక్క మాటను మరింత ప్రోత్సాహంతో ఇస్తూ ఉన్నాడు. దైవాభిషేకంతో నింపబడిన నీవు, దేవుని చిత్తాన్ని కొరకు ఎదురు చూస్తున్న నీవు, దేవుని చేత పిలువబడిన నీవు దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుకుండా మానేస్తూ ఉన్నావో అర్థం కావట్లేదు. కానీ దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ధ్యానం ద్వారా చదువుటికే నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? చదువుటికే నీవు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడైనా సరే దేవుని వాక్యంతో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉండు. ధ్యానం చేసే ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు.